ఈ ప్రాబ్లం చూడండి. అమౌంట్ ఆఫ్ చార్జ్ పాసింగ్ త్రూ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ వైర్ ఈజ్ q of t is equal to at square plus bt plus c. Write the dimensional formula for a, b and c. If the values of a, b, c in SI unit are 6, 4, 2 respectively, find the value of current at t is equal to 6 seconds. మన మోటో ఏంటి అంటే మనకు ఒక ఫంక్షన్ ఇచ్చారు, చార్జ్ ఫంక్షను ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్. ఈ చార్జ్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో ఎలా డిజైన్ చేయబడిందంటే ఏటీ స్క్వేర్ ప్లస్ బీటీ ప్లస్ సి. ఈ ఫంక్షన్లో కొన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఏ బిసి అనే కాన్స్టెంట్స్. వాటి యొక్క డైమెన్షనల్ ఫార్ములా కనుక్కోవాలి మనం. అది మన ఫస్ట్ మోటో. అలాగే ఏబిసిలకి వాల్యూస్ ఇచ్చారు, 6, 4, 2 అనే వాల్యూస్. ఇలా ఇచ్చి మనం అదే ఫంక్షన్కి ఉండే కరెంట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 6 సెకండ్స్ దగ్గర మనం కనుక్కోవాలి. అది మన రెండవ మోటో. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను ఏ క్వాంటిటీస్ ఇచ్చారో. మనకు అందరికీ ఇక్కడ తెలుస్తూనే ఉంది, ఫంక్షన్ ఇచ్చారు క్యూలో q ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఏటీ స్క్వేర్ ప్లస్ బీటీ ప్లస్ సి. మరియు మనం కరెంట్ ఎక్కడ కనుక్కోవాలి, t ఈజ్ ఈక్వల్ టు 6 సెకండ్స్ దగ్గర కనుక్కోవాలి. అలాగే ఏ వాల్యూ ఎంత 6, బి వాల్యూ 4, సి వాల్యూ 2. ఇవి ఇచ్చిన క్వాంటిటీస్. ఇప్పుడు మనం రిజాల్వ్ చేద్దాం. మనకి ఇచ్చిన ఫంక్షన్లో ఎల్హెచ్ఎస్ సైడ్ చూడండి, ఎల్హెచ్ సైడ్ క్యూ అంటే ఛార్జ్ ఉంది. ఛార్జ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏ. ఆర్ఎస్ఎస్ సైడ్లో ప్రతి పార్ట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం కనుక్కోవాలి. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీని అనుసరించి ఈ ప్రతి పార్ట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కూడా ఎల్హెచ్ఎస్ సైడ్ ఏదైతే ఉందో దాని డైమెన్షనల్ ఫార్ములానే అవుతుంది. అంటే ఏటీ స్క్వేర్ మొత్తానికి ఏ, బీటీ మొత్తానికి ఏ, సికి మొత్తానికి ఏనే డైమెన్షనల్ ఫార్ములా. అంటే ఇప్పుడు ఏటీ స్క్వేర్ డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ఏ. మరి ఇటు పక్క టైం కాంపోనెంట్ ఉంది కాబట్టి టైం యొక్క డైమెన్షనల్ ఫార్ములాని అటువైపు తీసుకువెళ్తే ఏకి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేటప్పటికి ఏ ఇంటూ టీ మైనస్ 2, ఎందుకంటే డివైడెడ్ బై అవుతుంది టీ, అది పైకి వెళ్ళేటప్పటికి -2. ఇప్పుడు బీటీకి డైమెన్షనల్ ఫార్ములా వచ్చి ఏ, మరి బీకి ఏమవుతుంది ఏటీ -1. సికి డైమెన్షనల్ ఫార్ములా వచ్చి ఏ, ఇది డైరెక్ట్గా ఇవ్వబడింది కాబట్టి సిని డైరెక్ట్గా రాసేద్దాం. సి డైమెన్షనల్ ఫార్ములా ఏ. సో ఇవి 3 డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ, బి అండ్ సి. ఒక టాస్క్ అయిపోయింది. ఇప్పుడు ఏకి, బికి, సికి వాల్యూస్ ఇచ్చారు. అప్పుడు క్యూ ఆఫ్ టీ ఏమవుతుంది ఆ ఫంక్షను 6t స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 2. మనం కరెంట్ కనుక్కోవాలి. కరెంట్కి ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే dq బై dt. dq బై dt అంటే టైమ్ చేంజ్ ఇన్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు I, that is equal to d by dt of 6t square plus 4t plus 2, that is equal to విడివిడిగా రాస్తే d by dt of 6t square plus d by dt of 4t plus d by dt of 2, that is equal to ఇక్కడ 6 కాన్స్టెంట్ బయటకు వస్తుంది. టీ స్క్వేర్ యొక్క డిఫరెన్సియేషన్ 2t అవుతుంది. ప్లస్ ఇక్కడ 4 బయటకు వస్తుంది, టీ యొక్క డిఫరెన్సియేషన్ 1 ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ డిఫరెన్సియేషన్ 0. ఇప్పుడు నాకు ఐ ఆఫ్ టీ ఒక ఫంక్షన్ వచ్చింది, అదేంటంటే 12t ప్లస్ 4. నాకు టీ ఎట్ 6 సెకండ్ దగ్గర కావాలి. టీ ఈజ్ ఈక్వల్ 6 ఈజ్ ఈక్వల్ టు 12. I of t is equal to 6 is equal to 12 into 6 plus 4, that is equal to 72 plus 4. 72 plus
4 దట్ ఈజ్ ఈక్వల్ టు 76 యాంపియర్స్. ఇప్పుడు మనం మొత్తం టాస్క్లో వచ్చేసి చూడండి, ఏ యొక్క డైమెన్షన్ ఫార్ములా వచ్చేసి AT-2, బి యొక్క డైమెన్షన్ ఫార్ములా వచ్చేసి AT-1, సి యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ఏ. అలాగే కరెంటు t ఈజ్ ఈక్వల్ టు 6 సెకండ్స్ దగ్గర ఎంత 76 యాంపియర్స్.